నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే ఓ సినిమా పాట ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలతో నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ పేదలు పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు పొందుతున్నారు. సాధారణ చికిత్సలే కాదు, అత్యవసర ఐసీయూ చికిత్సలు సైతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్రిటికల్ కేర్ సెంటర్ రోగుల నుంచి మన్ననలు పొందుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. మాతా శిశు కేంద్రం జిల్లా వైద్యశాలలో ఉండగా అదనంగా ఈ క్రిటికల్ కేర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ, అత్యవసర సేవల కేసులకు చికిత్స అందిస్తున్నారు. మొత్తం 90 పడకలు ఉండగా 10 ఐసీయూ, 10 ఏఎంసీ, 10 ఐఎంసీ, మిగతావి సాధారణ పడకల కోసం ఏర్పాటు చేశారు. బెడ్ సైడ్ ఎక్స్రే కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల రోగి వద్దకే వెళ్లి మంచం మీద ఉండగానే ఎక్స్రే తీయొచ్చు. ఇందుకోసం 22 మంది నిపుణులైన వైద్యులు, 90 మంది స్టాఫ్ నర్సులు, 30 మంది శానిటరీ సిబ్బంది, మరో 30 మంది ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా సార్ మన దగ్గర ఉన్న ఏంటంటే సార్ మొత్తం అంటే మెడికల్ కేసెస్ సంబంధించిన అతి సంక్లిష్టమైన కేసెస్ అన్నీ మేము తీసుకుంటాం సార్. అంటే పేషెంట్ ఫస్ట్ అడ్మిషన్ నుంచి, అంటే ఫస్ట్ రాక నుంచి, అంటే క్యాజువాలిటీలో స్టెబిలైజేషన్ నుంచి పేషెంట్ యొక్క సివియారిటీ బట్టి ఐసీయూకి షిఫ్ట్ చేయడం కానీ, ఐసీయూ షిఫ్ట్ తర్వాత పేషెంట్కి ఆక్సిజన్ రిక్వైర్మెంటా, వెంటిలేటర్ రిక్వైర్మెంటా, పామ్ కట్ అయితే దానికి ఎమర్జెన్సీగా ఏఎస్పీ అని ఇస్తారండి. అంటే దానికి విరుగుడు మందు కానీ, పాయిజన్ తాగిన వాళ్ళకి దానికి విరుగుడు మందు ప్లస్ కడుపులోకి వెళ్ళి కక్కియడం కానీ, ఇవన్నీ స్టేబిలైజ్ చేయడం కానీ, దానిలో ఏమైనా కాంప్లికేషన్స్ అయితే కూడా సార్ మనం ముఖ్యంగా ఏంటంటే సార్ వెంటిలేటర్ మీద పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది సార్. పేషెంట్ స్టేబుల్గా వచ్చినప్పటికి వెళ్ళి అంటే రికవర్ అయ్యే వరకు మనం కంప్లీట్ ట్రీట్మెంట్ ఇస్తాం సార్, అలాంగ్ విత్ వెంటిలేటర్ సపోర్ట్. ఇక్కడ మనకు క్రిటికల్ కేర్ చికిత్సల దాంట్లో ఇది మనకు స్టార్ట్ అయ్యి మనకు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనకు మెల్లగా నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చూడటం కూడా పెరిగింది. ఇక్కడ మనకు దగ్గర 8,000 కేసెస్ ఓపీ పర్ మంత్ వస్తుంది ఇక్కడ క్రిటికల్ కేర్కి మాత్రమే. సో అవి కాకుండా అడ్మిషన్స్ కూడా మనకు యాక్చువల్గా 50 బెడ్స్ ఇదైనా కూడా మనం ఆల్మోస్ట్ 80 బెడ్స్ దాకా వేసాము. అవి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్నాయి. ఎప్పుడైతే సీజన్ ఎక్కువ అవుతుందో ఆ టైంలో ఎక్కువ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ మేజర్గా ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకు మెడికల్ కేసెస్ విచ్ రిక్వైర్స్ వెంటిలేటరీ సపోర్ట్ కానీ, లేకపోతే ఆక్సిజన్ సపోర్ట్ కానీ ఉన్న వాటిని మనం తీసుకుంటున్నాము. సో చాలామంది పేషెంట్స్ మనము నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్తో కానీ ఇంటిబేట్ చేసిన తర్వాత కానీ చాలామంది మంచిగా రికవర్ అవుతున్నారు. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ ద పేషెంట్ ఆల్సో. మా దగ్గర ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ని మేము ట్రీట్ చేస్తాము. ఇప్పుడు గుండె ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూస్తున్నాము, పక్షవాతం వచ్చిన వాళ్ళని చూస్తున్నాము, ఇప్పుడు టీబీ పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు సీజన్ కాబట్టి మాకు ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తాయి. డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ అట్లాంటివన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని బెడ్స్ ఫుల్ ఉన్నాయి. ఆల్ 9 బెడ్స్ ఫుల్ ఉన్నాయి. మాకు ఈ సిచ్యువేషన్ ఎవ్రీడే ఇలానే ఉంటుంది. ఒక పేషెంట్ రికవర్ అయ్యేలాగానే ఇంకో బెడ్ ఫిల్ అవుతూనే ఉంటుంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి మాకు వస్తున్నారు, పేషెంట్స్ రికవర్ అవుతున్నారు. ఇప్పుడు మాకు హీమోఫీలియా ఫ్యాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మా హీమోఫీలియా పేషెంట్స్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక పేషెంట్ అని వస్తున్నారు ఫ్యాక్టర్స్ కోసము. సో అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్స్లో ఆల్మోస్ట్ ఒక 50 to 60 టెస్ట్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ ఫ్రీగానే అవుతున్నాయి. ఈ వైద్య పరంగానే కాకుండా శానిటేషన్ పరంగా కూడా హాస్పిటల్లో ఎప్పుడప్పుడు క్లీన్గా ఉంచడము, తర్వాత ప్రతి వార్డు కానీ అన్నీ కూడా నీట్గా ఉంచుకొని ప్రజలకు అంటే వచ్చిన వాళ్ళకి మంచి వైద్యం అందించడానికి మేము ట్రై చేస్తున్నాం. క్రిటికల్ కేర్ ప్రారంభించినప్పటి నుంచి ఓపీ విభాగంలో 5,800 మంది, ఇన్ పేషెంట్ విభాగంలో 3,815 మంది చికిత్స పొందగా వెంటిలేటర్పై 121 మంది, పాముకాటు ద్వారా 158 మంది, 356 మంది విషం తీసుకున్న వారు ఇప్పటి వరకు ఇక్కడ చికిత్స పొందినట్లు వైద్యులు తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలోనే వైద్యం అందుతుండటంతో రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 3 వచ్చినప్పటి నుంచి మాకు మంచి అన్నిటికీ అనుకూలంగా మంచిగా ఉంది. మంచిగా అయింది, మా నాన్నకు మంచిగా అయింది. అంతకుముందు మేము బయట వేయించినాం, కాకపోతే ఇంత తొందరగా క్యూర్ కాలేదు. మంచిగా ఉంది సార్, ఇలా చాలా బాగా మంచిగా ఉంది. నాకు స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది బైక్ పై నుంచి పడి. కాళ్ళు చేతులు పనిచేయవు, కాళ్ళకు ఇక్కడ నుంచి స్పర్శ లేదు కిందికి. అయితే సదరం సర్టిఫికేట్ కోసం వస్తే అడ్మిట్ చేసుకున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇది బ్రెయిన్లో నరం తెగింది, బ్లడ్ పోతుందని అంటే ఆపరేషన్ చేసిండ్రు. ఇంకా అక్కడ ఉన్నాము, ఇక మాకు ఇది కావాలి, ఇక్కడికి వచ్చినాం. బాగానే ఉంది. ఇప్పటికప్పుడు సార్లు వస్తాండ్రు, చూస్తాండ్రు. ఫ్రీ. పేదలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు అందుతున్నాయని, ప్రభుత్వం చొరవ చూపి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఇక్కడ పేదలకు ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ తరహాలో వైద్యం అందుతున్న వైద్య సేవలపై పేద రోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర్, ఈటీవీ తెలంగాణ, జగిత్యాల.